ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోదీకి ట్రంప్ నుండి ఆహ్వానం అందింది. ఈజిప్ట్లో రేపు శాంతి సదస్సు నిర్వహించబోతున్నారు. అయితే మోదీతో పాటు ఈజిప్ట్ అధ్యక్షుడు ఆల్ సీసీకి ఆహ్వానం అందినట్టుగా తెలుస్తుంది. అయితే శాంతి సదస్సుకు ఆల్మోస్ట్ 20 మందికి పైగా దేశాధినేతలు హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గాజాలో శాంతి స్థాపనకు అమెరికా అలాగే ఈజిప్ట్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈజిప్ట్ సదస్సులో మోదీ హాజరుపై ఇంకా పీఎంఓ నుంచి ఎలాంటి ధృవీకరణ అయితే లేదు. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు. ఎస్ వెంకట్, ఇప్పుడు ఏదైతే అంశం మనం మాట్లాడుతున్నామో అది ప్రపంచ రాజకీయాల్లోనే కీలక పరిణామంగా చూడొచ్చు. నిజంగానే ప్రధాని మోదీకి ట్రంప్ నుండి ఆహ్వానం అందిందా? అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. గత కొంతకాలంగా ఇప్పుడు ఏదైతే హమాస్ ఇజ్రాయెల్ మధ్య దాదాపు 3 ఏళ్ల నుంచి కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా హమాస్ విషయంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరి మాత్రం అంటే ప్రపంచాన్ని కూడా భయపెట్టిన పరిస్థితి. అంటే తమపై 2023 అక్టోబర్ మొదటి వారంలో హమాస్ ఉగ్రవాదులు దాడి చేయడం, 1200 మందిని హతమార్చడం, అదే విధంగా 250 మందికి పైగా బందీలుగా అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని బందీలుగా తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆ తర్వాత నుంచి కూడా గాజాపై తీవ్రస్థాయి దాడులు మొదలుపెట్టింది. క్షిపణి దాడులు కానీ లేదంటే అటు క్షేత్రస్థాయిలో సైనికులు కానీ పెద్ద ఎత్తున గాజాపై దాడులు చేసిన పరిస్థితి ఉంది. ఈ దాడుల్లో దాదాపుగా 67,000 మంది గాజా పౌరులు కానీ లేదా సైనికులు కానీ లేదంటే అక్కడ ఉగ్రవాదులు కానీ ఇలా మరణించడం జరిగింది. అదే క్రమంలో కొంతమంది బందీలుగా కూడా ఇజ్రాయెల్ సైన్యం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి దాదాపుగా 2 ఏళ్ల నుంచి కూడా ఈ శాంతి ఒప్పందం కోసం అటు ఇరాన్ కానీ రష్యా కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 అంశాలతో శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించగా మొదటి దశ శాంతి ఒప్పందంలో భాగంగా ఈ 2 దేశాల మధ్య కాల్పుల విరమణకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు ఇజ్రాయెల్ దళాలు కూడా అటు గాజా నుంచి వెనక్కి కొంతమంది బందీలను కూడా విడుదల చేయడం అన్ని కూడా జరుగుతూ వచ్చినాయి. యా వెంకట్ గారు, ఎస్, ఇప్పుడు ఒకవేళ కనుక అంటే ఇప్పుడు మోదీ ఈ శాంతి సదస్సుకి హాజరు అవుతారా లేదా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. సో వెళ్లే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అసలు మోడీ వెళ్తారా లేదా అనే దానికి సంబంధించి మనకి ఎటువంటి క్లారిటీ లేదు. సో మనం చూస్తున్నాం నిజంగానే ఇప్పుడు ఈ పరిణామం ఏదైతే ఉందో ఇది చాలా కీలక పరిణామంగా చెప్పొచ్చు. ప్రపంచ రాజకీయాల్లోనే ప్రధాని మోదీకి ట్రంప్ ఆహ్వానం అయితే ఇచ్చారు. ఈజిప్ట్లో రేపు శాంతి సదస్సు నిర్వహించబోతున్నారు. అయితే మోదీకి అయితే ఆహ్వానం అందినట్టుగా తెలుస్తుంది. అలాగే మోదీతో పాటు ఈజిప్ట్ అధ్యక్షుడు ఆల్ సీసీకి ఆహ్వానం అందినట్టుగా తెలుస్తుంది. శాంతి సదస్సుకు హాజరవుతున్నారు ఆల్మోస్ట్ 20 మందికి పైగా దేశాధినేతలు. గాజాలో శాంతి స్థాపనకు అమెరికా ఈజిప్ట్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈజిప్ట్ సదస్సులో మోదీ హాజరుపై ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా ఎలాంటి పీఎంఓ నుంచి ఎలాంటి ధృవీకరణ కూడా ఇంకా బయటికి రాలేదు. సో ప్రస్తుతానికి ఇప్పుడు మోదీ వెళ్తారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగానే మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు ఆల్ సీసీ నుంచి ఒక కీలక ఆహ్వానం అందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అది చివరి నిమిషంలో అందింది. ఈజిప్ట్లో తాము నిర్వహిస్తున్న ఒక కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని మోదీని వీళ్ళిద్దరూ కోరారు. దీంతో ఈ విషయంలో ఏం చేయాలో తేల్చుకోలేక ఆయన చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ రాత్రి మోదీ దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత 2 ఏళ్లుగా భీకర యుద్ధం సాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ తీవ్ర దాడులు చేసి భారీ విధ్వంసం చేసింది. ఇందులో దాదాపు 50,000 మంది ప్రాణాలు కూడా తీసింది. గాజాకు మంచినీరు, ఆహారం, విద్యుత్, నిత్యావసరాలు ఏవీ అందకుండా అడ్డుకుంది. అయినా హమాస్ వద్ద ఉన్న తమ 250 మంది బందీల్ని మాత్రం ఇజ్రాయెల్ విడిపించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ హమాస్ను శాంతి ఒప్పందానికి ఒప్పించారు. దీంతో కాల్పుల విరమణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ఈజిప్ట్ ముందుకొచ్చింది. రేపు ఈజిప్ట్లోని షార్మ్ ఎల్ షేక్ నగరంలో శాంతి సదస్సు నిర్వహించబోతున్నారు. గాజాలో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు మరో 20 మందికి పైగా దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు రావాలని భారత ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం అందినట్టుగా కూడా తెలుస్తుంది. ట్రంప్తో పాటు ఈజిప్ట్ అధ్యక్షుడు ఆల్ సీసీ నేతృత్వంలో రేపు మధ్యాహ్నం అయితే ఈ సదస్సు జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈజిప్ట్లో ఈ సదస్సుకు మోదీ హాజరైతే ట్రంప్తో భేటీ అయ్యే అవకాశాలు కూడా లభిస్తాయి. సో కాబట్టి చివరి నిమిషంలో ఆహ్వానం అందింది.
సో ఇప్పుడు మోదీ హాజరు అవుతారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గానే మారింది. సో ఒకవేళ హాజరవుతే గనక మోదీ ఇప్పుడు ట్రంప్ తో కూడా భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ శాంతి చర్యల్లో భాగంగానే.